వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అసెంబ్లీలో ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. సభను అడ్డుకునేందుకే కోటంరెడ్డి వచ్చారని విమర్శించారు. కోటంరెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా? ఆయన నమ్మక ద్రోహి, చంద్రబాబు టీడీపీ కోసం పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుద్దేశంతోనే సభలో ఆందోళన చేస్తున్నారని, కోటంరెడ్డి నైతిక విలువలు లేని వ్యక్తి అని విమర్శించారు. నమ్మక ద్రోహం చేసిన వారికి పుట్టగతులు లేకుండా పోతాయన్నారు అంబటి. శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి వచ్చి కొంత రగడని సృష్టించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుద్ది. ఆయన అక్కడి నుంచి వాయిస్ వస్తుంది, ఇక్కడి నుంచి ఈయన మాట్లాడుతున్నాడు. హీ వాంట్స్ టు డిస్టర్బ్ ది హౌస్ను డిస్టర్బ్ చేయటం ద్వారా మాత్రం ప్రజలను ఆకర్షించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ్లే కాదు, ఆయన నేచర్ నేను చాలా మొట్టమొదటి నుంచి చూస్తున్నా. ఇవాళ్లే కాదు, ఇటువైపున ఉండి మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు అటువైపు నుండి మాట్లాడుతున్నాడు అధ్యక్ష. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది దుర్మార్గం. మీరు ఆగండి స్వామి, మేము మాట్లాడతాం, మీరు ఆగండి. మీకు ఇస్తారు అవకాశం, మీరు అవకాశం ఇస్తారు. వీళ్ళు ఏంటి మాట్లాడేది? ఇదిగో మేము ఇదిగో ఆయన ఒక సన్నాయి వాయిద్యం, ఈయన ఒక సన్నాయి వాయిద్యాలు వాయిస్తారు. మేము మాట్లాడుతున్నాం కదా, మీకేమిటి బాధ? మీకేమిటి బాధ? మేము మాట్లాడుతున్నాం కదా, మీకేంటి బాధ? శ్రీధర్ రెడ్డి మీద అంత ప్రేమ వచ్చేసింది. తెల్లారిపాటికి శ్రీధర్ రెడ్డి మీద పెద్ద ప్రేమ వచ్చేసింది. శ్రీధర్ రెడ్డి మీద తెల్లారిపాటికి ప్రేమ వచ్చేసింది. మీకును చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదు. దేశానికి అర్థం కావట్లేదా? ప్రపంచానికి అర్థం కావట్లేదా మీరు చేసే దుర్మార్గమైన విషయాలు? ఇవాళ నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నా అధ్యక్ష. శ్రీధర్ రెడ్డి దురుద్దేశంగా ఇక్కడికి వచ్చారు. వచ్చి గందరగోళాన్ని సృష్టించి తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు చేయడాన్ని హౌస్ ఖండిస్తుంది. ఇది దుర్మార్గం. దీన్ని మీరు ఎలా చేయడానికి వీల్లేదు. అది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నమ్మక ద్రోహి శ్రీధర్ రెడ్డి, నమ్మక ద్రోహం చేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాడు. ఇలాంటి నైతిక విలువలు లేనటువంటి శాసనసభ్యులకు పుట్టగతులు లేకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. సభా సమయాన్ని వేస్ట్ చేయకండి. ఆయన దురుద్దేశపూర్వకంగా వచ్చి ఇక్కడ గందరగోళం చేసి సభాకాలాన్ని వృధా చేసి చంద్రబాబు నాయుడు గారి మెప్పు, ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరు ఏంటి, అచ్చెన్నాయుడు గారి మెప్పు పొందాలనే తాపత్రయపడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఎత్తుగడతో వచ్చినటువంటి శ్రీధర్ రెడ్డిని మీరు క్షమించడానికి వీల్లేదు, అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా